ఆంధ్రప్రదేశ్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు పొందేందుకు అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం లేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీర్పు ఇచ్చింది. 19 పేజీల ఉత్తర్వులను ఇవాళ జారీ చేసింది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీలతో పాటు ఏపీ, తమిళనాడు విద్యుత్ బోర్డులను ప్రతివాదులుగా చేర్చి సీసీఐ విచారణ జరిపింది. ఏపీలో సోలార్ పవర్ ప్లాంట్లు పొందేందుకు గౌతమ్ అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చారంటూ అమెరికాలో కేసు నమోదయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ అవినీతి వ్యవహారం జరిగిందని తేదీలతో సహా ఛార్జిషీట్లో పేర్కొంది. జగన్ పేరు బదులు ముఖ్యమంత్రి అని అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. అమెరికా న్యాయ విభాగంతో పాటు అక్కడి సీఈసీ కూడా కేసు నమోదు చేసింది. అమెరికా కోర్టుల్లో రాజీ కోసం అదానీలు పిటిషన్ వేశారు. ఈ నెలాఖరులో కేసు విచారణకు వస్తున్న సమయంలో ఇదే అంశంపై ఇవాళ సీసీఐ ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ అధికారులు కూడా లంచాలు తీసుకున్నారంటూ అమెరికా చేసిన ఆరోపణలపై కూడా విచారణ అక్కర్లేదని సీసీఐ తేల్చింది.